ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. అండ్ కమింగ్ టు ద తమన్నా గారు, సో తమన్నా గారు షీఈ్ ద ఫేస్ ఆఫ్ దిస్ మూవీ. ఏంటంటే నాగసాధువుగా ఇప్పటివరకు అంటే చాలా తక్కువ మంది హీరోయిన్స్ చేసిన రేర్ అటెంప్ట్ని మరి ఇప్పుడు తమన్నా గారు చేస్తూ ఉన్నారు. ఆమె చాలా ఇష్టంగా చేసిందండి ఇది సంపత్ గారు నా ఇష్టంతో బలవంతంగా కాదు, ఆమె చాలా స్టోరీ నచ్చి చాలా ఇష్టంగా చేసింది సినిమా. ఓకే, అంటే ఇప్పుడు అఖండ మూవీలో బాలకృష్ణ గారిని మనం ఒక అఘోరాగా మనం చూసాం. ఎంత స్ట్రాంగ్గా ఎట్లుంటారంటే ఆయన చూడగానే ఒక పాజిటివిటీ డివోషనల్ వైబ్ అనేది కూడా వచ్చేస్తుంటుంది. అవునండి. మరి ఈ మూవీలో కూడా తమన్నా గారిని చూస్తే అలాగే ఉంటుందా? తమన్నా గారు చూశారు కదా మీరు, టీజర్లో చూశారు, ఈవెన్ మూవీలో సంథింగ్ అది వేరు కదా సార్. అంటే త్రూఅవుట్ మూవీలో ఇప్పుడు ఆమె ఎటైర్ ఆమె డిజైన్ అయింది కాబట్టి ఒక నాగసాధు అంటే నాగసాధు అంతే. ఓకే, అండ్ ఇప్పుడు హీరో ఎంత స్ట్రాంగ్ ఉండాలనో అవతల ఆపోజిట్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. మరి వశిష్ఠ సింహ గారు చేసిన యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ విషయం గురించి చూశారు కదా ట్రైలర్లో ఎలా ఉన్నాడు, ఇద్దరికి ఎలా నడుస్తుందో డైలాగ్ వార్. డి అంటే డి అన్నట్టు ఇద్దరిది ఉంటుంది, డి అంటే డి అన్నట్టు ఉంటుంది. మరి ఫస్ట్ పార్ట్లో ఉన్న వాళ్ళల్లో మరి హెబ్బా గారు మాత్రమే ఉన్నారా, ఇంకా మిగతా వాళ్ళు కూడా యాడ్ అవుతుంటారా? ఇందులో ఉన్నారండి. ఇప్పుడు ఎస్ఐ ఉన్నాడు నాగమహేష్ గారు, ఆయన ఇంకా ట్రాన్స్ఫర్ కాలే, ఆ విలేజ్లో అక్కడే ఉన్నాడు. ఇంకొక కానిస్టేబుల్ ఆయన కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి అక్కడే ఉన్నాడు. ఓకే, సర్పంచ్ గారు ఉన్నారు, ఎంపీటీసీ వీళ్ళందరూ ఉన్నారు, కొంతమంది ఉన్నారు పాత వాళ్ళు, ఎందుకంటే సేమ్ విలేజ్ కదా. అక్కడి నుంచి కంటిన్యూ అనేది కూడా అవుతుంది. ఉన్నది. ఓకే సార్, మరి మూవీ అయితే ఏప్రిల్ 17th రిలీజ్ అవుతుంది. ఎస్ అండి. సో ఎలా అంటే టెన్షన్ కానీ ఏదైనా సంథింగ్? టెన్షన్ నాకేం లేదండి. టెన్షన్ అని పెట్టుకుంటే నేను సినిమా తీసేటప్పుడే టెన్షన్ పడాలి, ఎందుకంటే బడ్జెట్లు పెరుగుతున్నాయి, ఇది పెరుగుతున్నాయి. కంటెంట్ మీద ఫుల్ నమ్మకం ఉంది. మీరే చెప్తున్నారు బయట ఎలా ఉందనేది. యాక్చువల్గా చెప్పాలంటే సినిమా బాగుంది అంటే బాగుందనే వెళ్తుంది ఎప్పటికైనా, అది దాగదు. అది ఎంత మనం దాచుకున్నా దాగదు. బాగాలేదు అంటే బాగాలేదనే పోతుంది. బయట బజ్ని చూసి మీరే చెప్పాలి సినిమా. అంటే మీకు ఇప్పటి వరకు వచ్చినట్టు ఎలా అనిపిస్తుంది? మాకు ఎలా అంటే ఇది ఏ రేంజ్కి పోతుంది, ఎలా నడుస్తుంది, ఎంతకు పోతుంది అనేది అలా ఆలోచిస్తున్నాం. ఏదో ఒక 1-2% ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కోసం వెయిటింగ్ అనుకోండి. ఓకే, ఎలా మూవీకి డైరెక్టర్గా ఉన్న అశోక్ తేజ గారు గురించి అవును, ఎట్లా డీల్ చేశారు ఏంటి? అతను వెరీ సాఫ్ట్ అండి. అతను ఏంటంటే అగ్రెసివ్గా అనేది, అతను ఒక డైరెక్టరు అంటే ఎలా అంటే అలా ఇలా అని ఉంటాడు కదా, పాపం వెరీ సింపుల్. తన పనేదో తను చేసుకొని వెళ్తాడు అంతే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సంపత్ నంది గారు ఇక్కడ ఉన్నారు. అవును. అండ్ అశోక్ తేజ గారు కూడా, సో ఈజ్ అ డైరెక్టర్. ఆయన సూపర్విజన్లో జరిగింది. అవును. సో ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి, అసలు క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ అసోసియేషన్ ఒక 15-20 years నుంచి ఉంది అనుకుంటా నాకు తెలిసి. ఓకే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ అట్లేం లేదు. ఓకే, ఈ కైండ్ ఆఫ్ మూవీస్కి మెయిన్గా మ్యూజిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, లోక్నాథ్ గారు, అవునండి, అజేష్ లోక్నాథ్ గారు, ఆయన ఇచ్చిన మ్యూజిక్ కానీ కాంతారా మూవీకి ఇవన్నీ మనం చూసాము. మరి ఇందులో ఎలా అనిపించింది? యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి కంటెంట్ బేస్డ్ మూవీకి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ఇష్టంతో పెట్టుకున్నాం. ఇష్టంతో పెట్టుకొని చూస్తే యాక్చువల్గా ఏంటంటే ఫైనల్గా మాకు తెలిసింది ఏంటంటే ఆయన శివభక్తుడు. ఆయన బాగా కనెక్ట్ అయిపోయింది. ఆయన మొన్న కుంభమేళకు కూడా వచ్చాడు కదా. నేను ఫోన్ చేసి తనకు ఇలా కుంభమేళ ఇలా ఉందండి అని అంటే అతను చూడాలి, అసలు వెరీ ఎమోషనల్ అయిపోయింది. ఓకే, అంతకుముందుకు కుంభమేళ వెళ్దాం అనుకున్నాడు, ఎవరో తీసుకుపోదాము అని అనుకున్నారంట. అది ఎందుకో క్యాన్సిల్ అయిందంట. చూడండి, శివుడే మాకు ఫోన్ చేసి పిలిచినట్టుగా ఉందని అన్నాడు అతను. ఒకటే కాశీ మేము ఓపెన్ చేసినప్పుడు కూడా వచ్చిండు ఆయన. జనరల్గా ఆయన ఏ ఫంక్షన్కి వెళ్ళాడండి ఆయన. అజనీష్ గారు వెరీ బిజీ. ఇప్పుడు ఒక 15 movies ఉన్నాయి ఆయన చేతిలో. అసలు ఎంత బిజీ అంటే, అలాంటిది మేము ఓపెనింగ్కి వచ్చిండు, మాకు టీజర్ ఈవెంట్కి వచ్చిండు, ఇట్లా ఫోన్ చేయడం ఖాళీ వచ్చాడు అంతే. సరే, ఎవరిది సార్ ఈ ఆలోచన? కుంభమేళలో అక్కడి నుంచి మొదలెట్టాలి. సంపత్ గారు నేను మా డిస్కషన్, మాదే ఆలోచన. ఏదైనా ఏది జరిగినా ఇప్పుడు కాశీలో ఓపెన్ చేయడం అన్నా కానీ కుంభమేళలో అన్నా కానీ మేమిద్దరం కూర్చోవడం మాట్లాడుకోవడమే అంతే. ఓకే, ఒకనొక టైంలో సంపత్ గారు డల్ అయ్యిండు కొంచెం. అక్కడ పోవడము అంటే చెప్తుంటారు కదా, లేదు ఏం కాదు వెళ్దాం మనం అని చెప్పాం.
అవసరం అనుకుంటే ఫ్లైట్ లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్ అయినా పెట్టుకుని పోదామని అన్నాం. ఓకే. ఆ టైం చార్టర్డ్ ఫ్లైట్లు కూడా బిజీగా ఉన్నాయి. యా, కంప్లీట్ ఎన్ని కోట్ల మందో అక్కడ అయితే గ్యాదర్ అయిపోయారు. అసలు చార్టర్డ్ ఫ్లైట్లు అయితే చాలా బిజీగా ఉన్నాయి, మొన్న దొరకలేదు. ఓకే. ఇక మా క్రూ కూడా బాంబే నుంచి తమన్నా టీము, హైదరాబాద్ నుంచి మా టీము, బెంగళూరు నుంచి వశిష్ఠ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ టీము, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి కాబట్టి ఫ్లైట్స్ కొంచెం దొరికినాయి, ఈజీగానే వచ్చేసారు, ఈజీగానే దొరికిపోయినాయి.